దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటిదని అంటే, ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేస్తే పార్ట్ 2. నా న్యూస్ చూసిరా దోస్తులు? వైష్ణవిని పాపం అట్లా నరికి చంపేసిర్రు. ఇవాళ రేపు ప్రేమించిన అబ్బాయి కరెక్ట్ లేకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అమ్మాయికి. అందుకే ఇట్లాంటి ఒక మన సిరీస్ స్టార్ట్ చేసినాం దోస్తులు. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి కంటెంట్ ఇస్తాం దోస్తులు. అయితే ఆ న్యూస్ చూసిన తర్వాత చాలా బాధపడ్డాం దోస్తులు. పాపం ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో ఏమో. ఇలాంటి మృగాలు కూడా ఉంటారు సమాజంలో. వీడియో ఏంటిదనంటే, ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేస్తే పార్ట్ 2. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ అను, ఉన్నవానే? ఉన్న, రావే స్వీటీ, కూర్చో. ఏందే స్వీటీ ఇట్లా వచ్చినావు? అవునాను, నాకు ఒకటి చెప్పు, నేను ఒకటి నిన్ను అడుగుతా. చెప్పే. నాట నీకు సంజయ్ ప్రపోజ్ చేసిండా? అందుకే కోపంతో నచ్చి నన్ను తీసుకొని పోయినవా నువ్వు? అవునే, నాకు అసలు ఇట్లాంటి నచ్చవని తెలుసు కదా. మా ఇంట్లో ఎంత స్ట్రిక్టో నీకు తెలుసు కదా. మా మమ్మీ డాడీ ఇట్లాంటి వీటి గురించి మాట్లాడితే ఎంత సీరియస్ ఉంటారో నీకు తెలుసు కదానే. అవునే, కాకపోతే ఆ రోజు నుంచి అట సంజయ్ ఇంట్లో నుంచి బయటికి వస్తలేడట. కనీసం బంటి వాళ్ళతో కూడా మాట్లాడతలేడట. అసలు ఈ మన కోచింగ్ కూడా వస్తాడో రాడో అంటున్నాడు. బంటి వాళ్ళు పోతే కూడా మీరు రాకుర్రా నా దగ్గరికి, నా మూడేం బాగాలేదు అని అంటున్నాడట. ఇంట్లో నుంచి వెళ్తలేడట బయటికి. అసలు ఏమైందే వాడికి? అవునా, ఏమైందట మరి? ఏందంటే ఏందే, నువ్వు చెప్పినవానట. ఆడి ఇంట్లోనే ఏడ్చుకుంటా కూర్చుంటాడట. బంటిగాడు చెప్తాడు, ఘోరంగా ఫీల్ అవుతాడట నీ గురించి. అవునా, సరే పోదాంపా, అట్లా చోటు వాళ్ళ షాప్కే పోదాం. ఆడ బంటికి ఇట్లా ఉంటారు కదా, మాట్లాడదాంపా ఒకసారి. పావే పోదాంపా. ఆంటీ అంకుల్ లేరానే, చెప్పవా వాళ్ళకి? వేరే బయటికి వెళ్ళిర్రు. అన్నయ్యకి కొంచెం పార్సల్ పంపించేది ఉంది, అయితే పంపిస్తామని వెళ్ళిర్రే బయటికి. మనం వెళ్ళేసొద్దాం పద ఆలోపు. ఓకేనే పద. చోటుగా తిన్నవారా? తిన్నరా బంటిగా? ఏం తిండో ఏం పాడో మా అయ్య ఈ అక్క తింటా అంటేనే మొదలు పెట్టిండ్రా చదువుడు. ఇక కథం ఆ తిట్లకే నేను లేచి వచ్చిన. అవునారా, ఏమని తిట్టిండ్రా? చదువుకోమంటే చదువుకోకపోతుంది, అదేందో దుకాణం అని పెడుతుంది, అది నీ దోస్తు వాళ్ళకి తప్ప ఇవనికి పనికి రాని దుకాణము, అది ఇదని తిట్టిండ్రా. అయ్యా నిన్ను తిట్టిండా మమ్మల్ని తిట్టిండ్రా చోటుగా? అందరు ఉద్దర వాటికి ఓడేనా కాదురా. మరేమన్నా రూపాయి ఇచ్చిల్లా ఆటని ఇచ్చిండ్రా? ఇక తిట్టుమంటే తిట్టడారా నన్ను? దొంగ బడకవులు ఇట్ట తయారైరా మీరు. జాబులు వస్తేరా, నెక్స్ట్ మంత్ నీ ఖాతానికి గడతాం తీరా. అంటే ఇక్కడనే ఉన్నారా మీరు? చెప్పను, ఏంటి మ్యాటరు? నీ కొంచెం మాట్లాడాలి బంటి. ఏమైందాను, ఏంటిది చెప్పు. ఏం లేదు బంటి, సంజు బయటికి రావట్లేదంట కదా, ఎందుకు? ఏమైంది చెప్పు, అసలు మ్యాటర్ ఏంటిది? పిడిగుడ్లదానా, ఏమైందే? ఎందుకు అను నువ్వు ఇద్దరు కలిసి వచ్చిర్రు? అవుతలేదారా ఉచ్చా నీకు? ఇప్పుడు చెప్పనే పట్టే నీ అబ్బా అడుకో. జరసేపు అవుతే ముచ్చటేడు దారదం కదా ఉచ్చుబ్బోడా. ఏం చెప్పాలను, నువ్వు మొన్న ఆడు ప్రపోజ్ చేస్తే నువ్వు చెప్పినవట కదా. ఇక ఆ రోజు నుంచి ఇంతవరకు బయటికి వెళ్తలేడు, ఇంట్లోనే ఉంటాడు. ఒక్కటే ఏడ్చుడట. వాళ్ళ మమ్మీ చెప్తాంది. అసలు ఏమైంది బంటి, ఎవరన్నా ఏమన్నా అన్నారా? మా సంజు గారిని ఇంట్లో నుంచి బయటికి వెళ్తలేడు, కనీసం మీ దోస్తు వాళ్ళతో కోసేపు టైం స్పెండ్ అయిపోరా అన్నా కూడా పోతలేడు, తింటలేడట, పంటలేడట, ఒకటే బాధపడట. అసలు మేం పోతే కూడా మాతో ఎక్కువ మాట్లాడతలేడాను. నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తాడాను. నిజంగానే పాపం నీ గురించి చాలా బాధపడతాడు. నేను మొన్న ఫుల్ ఏడ్చిండు నువ్వు చెప్పినవని. ఇంట్లో ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా బంటి. మా వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా పెంచిర్రు నన్ను. ఇప్పుడు లవ్వులు ఇవన్నీ అని అంటే నన్ను మస్తు పొట్టు కొడతారు బంటి. అసలు యాక్సెప్ట్ చేయరు. నేను అదే చెప్పిన సంజుకి, నువ్వు ఫస్ట్ కెరియర్ చూసుకో, తర్వాత లవ్వులు ఇవన్నీ అని కూడా చెప్పిన మను. కాకపోతే వాడు నువ్వు లేనిది నేను చచ్చిపోతా, నేను నాకు ఎట్లనైనా అను కావాలి, నాకు అనునే నా వైఫ్ గంతే, నేను జాబ్ కొట్టి అనుని పెళ్ళి చేసుకొని తీరుతా ఖచ్చితంగా అని ఫుల్ ఏడుతాండు. అసలు మస్తు బాధపడతాడు. నిన్ను వాడు సిన్సియర్గా లవ్ చేస్తాడాను. నాను. నిజంగానే మేం పోతే కూడా బయటికి కూడా అత్తలేడాడు మొన్న నుంచి. నువ్వు ఇట్లనే ఉంటే కనీసం కోచింగ్కి కూడా రాకపోతే వాని కెరియర్ నాశనం అవుతుందాను. ఒకసారి నువ్వు వానితో మాట్లాడు. నాను, పాపం వాని కెరియర్ నాశనం అవుతుంది, వాడు మంచిగా అవుతాడు. పాపం నీ వల్ల వాని లైఫ్ స్పాయిల్ అవుతుంది అని ఒకసారి వానితో మాట్లాడు. ఒకసారి బంటి నాకు నెంబర్ ఇయ్యు, నేను కాల్ చేసి మాట్లాడతా. సరే అను, నేను సెండ్ చేస్తా, వెళ్ళండి మీరు. ఓకే. నేను ఒకటి చెప్తున్నాను, నేను చెప్తున్నా అని ఏమనుకోకు, కానీ వాడు మాత్రం నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తాడు రియల్గానే.
అసలు వాని సిన్సియర్ లవ్ చూసి మేమే షాక్ అయినాం. వాడు ఇంట్లో నుంచి బయటికి వెళ్తలేడు. నీ గురించే మొత్తం ఆలోచిస్తాండు, ఏడుస్తాండు. అను నన్ను ఎందుకు నో చెప్పింది, నన్ను ఎందుకు రిజెక్ట్ చేసింది, నాకేం తక్కువ, నేను జాబ్ చేస్తా మంచిగా, అనుని మంచిగా చూసుకుంటా అన్నా కూడా నా మాట నమ్ముతలేదని ఫుల్ బాధపడుతాండాను. ఒకసారి ఆలోచించు వాని గురించి కూడా. బంటి సరే నేను వెళ్తున్నా, మీరైతే నెంబర్ పంపియండి. అను అర్థమైందారా చోటుగా ఇప్పుడు? అమ్మ అర్థమైంది, పోవే మిడిగుడ్లదానా. కింద బొంద పెడతానని షాప్ ముంగట్నే ఇంకోసారి మిడిగుడ్లు అంటే పొట్టి బాడుకోవు. మంచిగా అయిందారా చోటుకి, ఎందుకు రా పోయేటోళ్ళని మరీ గెలుకుతావు. ఇక్కడ గెలికిందా బాడుకోవు. సంజయ్ ఆడు అను లవ్ చేస్తాడు కానీ అనోళ్ళు అయ్యా ఉన్ను వాళ్ళ అన్న దాన్ని సైకోగాళ్ళురా. అసలే ఆడు యూకే వేయండు, ఈ పిల్లని కూడా యూకే వేయని వాళ్ళకే ఇద్దామని అనుకుంటారు. గీనికేడ సెట్ అవుతుందిరా, గీనికేడిస్తారు. తీరా మనకెందుకు, ఆడైతే మస్తు ఏడుస్తాడు గంతే. అదే ముచ్చట చెప్పినాం. వాళ్ళ ఇష్టం, అను ఇష్టం, సంజు ఇష్టం, మనకెందుకు చెప్పు. అంతే గాని సరే సంజుకి కాల్ వేద్దాం, కాల్ వేసి కొంచెం నచ్చ చెప్పుదాం. హలో, సంజు నేను అనుని. హలో, చెప్పు అను. నా నెంబర్ ఎక్కడిది నీకు? నాకు ఫోన్ చేసినావు ఏంటిది చెప్పు. బరు ఎవరిస్తే ఏంటి కానీ ఏమైంది నీకు? ఇంట్లో నుంచి బయటకు వస్తలేవాట, మీ ఫ్రెండ్స్తో కూడా సరిగ్గా మాట్లాడతలేవాట, ఏమైంది? ఇంట్లో నుంచి బయటకు వస్తలేనని నీకెవరు చెప్పిర్రాను? చెప్తే ఏంటి, బయటికి ఎందుకు వస్తలేవు, ఏమైంది నీకు చెప్పు. అంటిగాడు చెప్పిండని నాకు తెలుసు కానీ నాకెందుకు కాల్ చేసినావు? అయినా నేను ఎక్కడ ఉంటేంది, ఏడబోతేంది, ఇంట్లో నుంచి బయటికి రాకపోతే నీకేంది చెప్పు. ఇట్లా చేస్తున్నావు నువ్వు, నాకు అసలు అర్థమైతలేదు. ఏం చేసినాను చెప్పు, ఏమైంది? నేనేమన్నా అన్నానా నేను? ఎందుకు నువ్వు ఇట్లా నాకు ఫోన్ చేసి నన్ను బాధ పెడతాను? నువ్వు నిన్ను బాధ పెడతలేను, నువ్వు నన్ను బాధ పెడతాను. ఏం చేసినావో నీకు తెలియదా? ఇట్లా ఇంట్లో నుంచి బయటికి రాకుండా, కోచింగ్ రాకుండా ఉంటే నీ జీవితం స్పాయిల్ కదా, నా వల్ల నేను స్పాయిల్ చేసినా అని అంటున్నారు నీ ఫ్రెండ్స్. వాళ్ళు ఎందుకు నిన్నంటారు? నేనేమన్నా వాళ్ళకి చెప్పినా నీ వల్ల నేను లైఫ్ స్పాయిల్ చేసుకుంటానా, ఇంట్లో నుంచి బయటికి వస్తలేను అని? నన్ను విసిగించకాను, ఫస్ట్ ఫోన్ కట్ చేయి. విసిగించినా? నేను మాట్లాడితేనే విసిగస్తుందా నీకు? కాదను, నన్ను అర్థం చేసుకొని నేను నీకు ప్రపోజ్ చేసినాను, నో అని చెప్పినావు. నేను నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తానా, కనీసం ఒక్కసారి కూడా నా గురించి ఆలోచించకుండా నువ్వు అట్లా నో అని ఎట్లా చెప్తావు? నేను నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్న, జీవితాంతం నేను నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుందామని అనుకున్నా. కానీ అయినా నువ్వు నన్ను బాధ పెట్టిపోయాను. నా మూడేం మంచలేదు, నా మనసేం మంచలేదు, అందుకే నేను ఇంట్లో నుంచి బయటకు వస్తలేను గంతే. కాదు సంజు, మా ఇంట్లో గురించి తెలియదు నీకు? మా ఇంట్లో ఎంత స్ట్రిక్ట్ ఉంటారో తెలుసా నీకు? ఇంట్లో గురించి తెలుసు నాకు, అందరి గురించి తెలుసు, మీ అన్నయ్య గురించి తెలుసు, అందరి గురించి తెలుసు నాకు. మీ ఇంట్లో నేను వచ్చి మాట్లాడతా కదా, నీకెందుకు బాధ? నువ్వు ప్రపోజ్ చేయగానే నేను యాక్సెప్ట్ చేయాలని రూలా? అంటే నాకు ఆలోచించుకునే టైము స్వేచ్ఛ ఏమి ఇయ్యవా? ఆ రోజు ఎందుకను నేను ఆలోచించుకొని చెప్తా అనలేకపోయాను? నన్ను తిట్టేసి వెళ్ళిపోయినావు, ఇంకోసారి నా మొహం చూడకు అది ఇది అని అనిపోయినావు. కనీసం మరి నేను ఒక 1 వీక్ 10 డేస్ ఆలోచించుకొని చెప్తా సంజు అని అనలేదు. నాకు అందుకే బాధ అనిపించింది. అవునా, సరే సరే, నేను ఒక 2 డేస్ ఆలోచించుకొని చెప్తలేను, బాధపడకు, బయటికి రా, కొంచెం అందరితోని కలిసి ఉండు ప్లీజ్. నా వల్ల నువ్వు బాధపడతానవన్నా రీగ్రెట్ ఫీల్, నేను బాధపడద్దు, సరేనా? ఓకే ఓకే అను, నువ్వైతే ఫస్ట్ ఆలోచించుకొని చెప్పు సరేనా? నువ్వు మంచి న్యూస్ చెప్తావని నేను ఎదురు చూస్తూ ఉంటా. అంతా ఎక్కువ హోప్స్ పెట్టుకొని తర్వాత బాధపడద్దు సంజు, నేను చెప్తున్నా. ఓకే ఓకే, కూల్ కూల్, సరే మరి ఉంటున్నాను. సంజు బాయ్. వీడు నా మీద చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నాడు, కాకపోతే నాకు కూడా ఇష్టమే వీడు అంటే, మంచోడు. ఇన్ని ఇయర్స్ నేను చూస్తూనే ఉన్నా విన్ని. కాకపోతే ఏంటి అంటే మా ఇంట్లో మా అమ్మ మా బాపు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని చాలా భయం అవుతుంది నాకు. కేసు ఆలోచించి చూద్దాం. నేను ఆర్చి నిన్నెట్టు పోయినవే కంటికి కూడా కనవల్లే. నాన్న ఎంగేజ్మెంట్ ఉంటే పోయిన 7 దండి పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఏప్రిల్ మొత్తం పెళ్ళిళ్ళే మాకు. మన వాడ మీద ఒక్క పెళ్ళన్న అయితలేదా? గిరాజుతో కొడుకన్నా చేస్తుందా అంటే అది ఎత్తలేదా? నర్సక్క, నా కొడుకు ఏమేజ్ అయిందని చెయ్యాలి. ఏమేజ్ అయింది ఏంటే, ఇక పిల్లాడు జాబ్ ఎత్తిగా చేస్తే కదా అనే సప్పలేక మన కళ్ళ ముంగట మంచిగా బతుకుతారు. అంతే నర్సక్క, జాబ్ అత్తే చేద్దామని చూస్తానం మేము కూడా. మా అన్నయ్య వాళ్ళ ఊర్లో ఒక పిల్లు ఉన్నదట, మంచి ఒక్కతే బిడ్డనట, బొచ్చడాస్తున్నదట. మా అన్నయ్య ఊకు అడుగుతాడు దానికి జాబ్ అత్తే చేద్దామే, అడుగుదామే అని. గంతే ఇక ఆ పిల్లను అడుగుదాము. జాబ్ వచ్చినాక ఇంకో 4 రోజులకేయో 10 రోజులకేయో మా ఊనికి జాబ్ వస్తుందట. వచ్చినాక ఇక మా సంబంధం మాట్లాడుకుంటాం నర్సక్క. నీ కొడుకు పెళ్ళన్న చెయ్యిర్రా, ఆడ మీద ఎంజాయ్ అన్న చేయొచ్చు. ఏం ఎంజాయ్ చేస్తావే, పడిసిపోరి డాన్స్ చేస్తావానే? పొరాళ్ళే డాన్స్ చేస్తారానే, మనమైతే వేయమానే, మనం కూడా చేద్దాం ఏంది? చెప్పు బిడ్డ.
ఓ, నేను అన్నం తిన్నానే కోసేపు అట్లా మా ఫ్రెండ్స్ దగ్గరికి పోయేసి వస్తా. పోయిరా పో బిడ్డ పోయిరా పో. ఏ అమ్మ పిల్లగా మీ అమ్మ ఈడ నీ పెళ్లి గురించి మాట్లాడుతాంది, నువ్వేమో దోస్తుల దగ్గరికి అని పోతాను. పెళ్లి చేసుకోవా ఈ ఏడు? అడ్డూలు ఇయ్యవా నోయ్ పిల్లగా? చూడే అమ్మ చేసుకునుడే, చూడుర్రి పిల్లని మరి చేసుకుంటా. చూద్దాం మరి, నీకెవరన్నా ఉంటే చెప్పరాదోయ్. కేవలం ఉంటారు నర్సక్క, నువ్వు బాలే ఉన్నావు. ఏ అమ్మ మీరు మాట్లాడుకోరు, నేను పోయత్తా. బిడ్డ పోయిరా. ఓ మావోడు అసంటోడు కాదు నర్సక్క. రోజు అని దోస్తుగాళ్ళు వచ్చి ఎందుకురా బయటికి వస్తలేవు రారా అని అంటే, ఏం తిరుగుర్రా అని ఇంట్లోనే చదువుకుంటావు అన్నాడు. కానీ ఇట్లా బయటికి అన్న వెళ్ళలే ఇన్ని రోజుల నుంచి. మళ్ళీ ఇలా బయటికి వెళ్ళిన నర్సక్క. మావోడు గసంటోడు కాదు. అవునా అనే గంతే, కాకపోతే మంచిది చెప్పినట్టు ఇంటనే మనకు మంచి, వాళ్ళకు మంచి. అబ్బో అసలు అన్న మాటే తీయడు. అయితేనే సరే తీయే. అసలు ఆగండి ఆగండి, స్కిప్ చేయకండి. ఇట్లనే 2-3 డేస్ అయితే గడిచిపోతుంది. మరి అను సంజులో యాక్సెప్ట్ చేస్తుందా మరి ఏంది అనేది చూద్దాం దోస్తులు. స్కిప్ అయితే చేయకండి. సంజుగానికి ఫోన్ చేసి చెరువు గట్టికి రమ్మని చెప్తా. వాడి లవ్ యాక్సెప్ట్ చేసినా అని వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో వాని ఫేస్లా నేను చూడాలి. అంతే, ఒకసారి రమ్మని చెప్తా. హలో సంజు చెప్పాను. మరి చెరువు గట్టుకి వస్తావారా? ఏమైంది? లేదు, నీతోని ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇంకో 1/2 అవర్లో రా చెరువు గట్టు దగ్గరికి, నేను వస్తున్నా. ఓకేనా? ఓకే అను, వస్తా. మరి నేను లవ్ యాక్సెప్ట్ చేసిన అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో వన్ ఫేస్లో హ్యాపీనెస్ నేను చూడాలి. అంతే, అందుకే వెళ్ళి డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తా. అవ్వా ఏం చెప్తానో బిడ్డ? లేదే అమ్మ, ఉత్తానే ఖాళీగా కూర్చున్నా. ఓగా రమాంటి లేదా అనే రమాంటోళ్ళ కొడుకు కూడా యూకే వేయండటగా, నీకు తెలుసా? తెలియదే అమ్మా. అన్నయ్య ఫోన్ చేసిండు. ఆ పిల్లగాంది మంచి జాబ్ అట, యూకేలోనే ఉంటాడట. మన చెల్లెనిస్తే ఇద్దరం ఒకటే దగ్గర ఉంటాం కదా అమ్మా అని వేసిండు బిడ్డ. ఏమో అది ఇప్పుడే ఎందుకురా దానికి పెళ్ళి, ఏమద్దు ఇప్పుడు అది చదువుకుంటాను కదా, చదువుకొని అయిపోయాక చూద్దాము అని అన్నాడు బిడ్డ. ఇక నేనేమో చేస్తే కదా మరొక పని అయిపోతుంది, ఇద్దరు ఒకటే దగ్గర ఉంటారు కదా, ఒకరినొకరు చూసుకుంటుంటారు అని నేను అన్నా. నువ్వేమంటావు బిడ్డ? అమ్మో మా అమ్మ ఏంది పెళ్ళి అని అంటాంది. అందుకే అమ్మ ఇప్పుడు పెళ్ళి, నేను ఇప్పుడే కదా నా చదువు అయిపోయింది, కోచింగ్లో జాయిన్ అయ్యేది, నేను కూడా జాబ్ చేయాలి కదా, అన్నయ్యలాగా నేను కూడా ఇండిపెండెంట్గా ఉండాలి కదా. ప్లీజ్ అమ్మ ఇప్పుడే పెళ్ళి అద్దే, నాకు ఇష్టం లేదే ఇప్పుడే. కాదు బిడ్డ, నువ్వు ఇప్పుడే వద్దు అని అన్నా కానీ ఆ పిల్లగాడు కూడా కొన్ని రోజులు ఆగుతాడట. తాగిన తర్వాతనే నీకు నచ్చిన జాబు నువ్వు వేసి సెటిల్ అయిన తర్వాతనే వేసుకుంటా అంటాడట. తీయా అమ్మ ఇప్పుడైతే వద్దు, నాకు ఇష్టం లేదు, తర్వాత చూద్దాం. బిడ్డ సరే అమ్మా, నేను స్వీట్ వాళ్ళ ఇంటికే వేయత్తా, కొద్దిసేపు బోరు కొడతాను ఇంట్లోనే. బిడ్డ పోయిరాపో. అమ్మా అసలు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మనన్నది? నా లవ్ యాక్సెప్ట్ చేయడానికా, లేకపోతే ఇంకెప్పుడు నా మొహం చూడు అనడానికా? వెయిట్ చేద్దామా సంధ్య వచ్చేసేపు, ఏమవుతుందో. సేపు అవుతుందా సంజు? వెయిట్ చేయించినానా నిన్ను? అదేం లేదను, చెప్పు ఎందుకు రమ్మన్నావు అర్జెంటుగా? అర్జెంటుగా ఎందుకు రమ్మన్నా? నిన్ను నేను పెళ్లి చేసుకోవడానికి రమ్మన్నా. ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? ఏంటి నేను మాట్లాడేది అంటే, మనం పెళ్లి చేసుకుందామని చెప్తున్నా. నీకు అర్థమైతలేదా? నేను నా లవ్ యాక్సెప్ట్ చేసినవా అను? రా పిచ్చోడా, ఐ లవ్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ సో మచ్ అను, ఐ లవ్ యూ టూ. నేను అసలు నువ్వు యాక్సెప్ట్ చేస్తావో చెయ్యవో అని ఏమో ఏమో ఊహించుకుంటున్నా, కానీ థ్యాంక్ యూ సో మచ్ అను. లైఫ్ లాంగ్ మనం ఇలానే హ్యాపీగా ఉండాలను. నేను చెప్పేది నేను నీ లవ్ యాక్సెప్ట్ చేసిన కదా, ఫస్ట్ కోచింగ్ వెళ్దాం, తర్వాత జాబులు కొడదాం, తర్వాత పెళ్లి చేసుకుందాం. ఓకేనా? అను నువ్వేది చెప్తా అదే. ఐ లవ్ యూ సో మచ్ అను. ఇవన్నీ పెళ్ళైన తర్వాతనే, ఇది కూడా ఓకేనా? బో సరే మేడం గారు. కానీ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి సార్ గారు. ఓకే అను. ఏం చేస్తానవే జ్యోతి? లేదండి రండి, పట్టి ముచ్చట గురించి ఆలోచిస్తానండి, కొడుకు చెప్పిన దాని గురించి. అయింది అడిగినవానే మరి అనవ్వను. అడిగినండి, అది కూడా మీ లెక్కనే అన్నది. అయ్య బిడ్డలు ఒకటేనా ఎప్పటికైనా? నేను జాబ్ చేసినాక వేసుకుంటామ్మా, ఇప్పుడే నా చదువు అయిపోయింది కదా, నేను ఇండిపెండెంట్గా ఉండాలి కదా అని అంటుంది. అవునే మరి, అది కూడా జాబ్ చేయాలి కదా, చిన్నోడు జాబ్ చేస్తాడు కదా, ఇక అనవ్వ కూడా జాబ్ చేసింది అనుకో కొంచెం మనకు రంది వాస్తుంది. అవును కానీ ఆ రామ కొడుకు మంచోడేనట. ఇక ఇద్దరు అన్న చెల్ల ఒక దగ్గర ఉండరా చెప్పు? ఎవరి కళ్ళ ముంగట ఒకళ్ళు ఉంటారు, మంచిగా ఇద్దరు కలిసి ఉంటారు, మనకు కూడా కొంచెం రంది తక్కువ అవుతుంది. అమ్మోనే జ్యోతి, నాకు అంత దూరము ఇచ్చుడు ఇష్టమే లేదు. నా బిడ్డ నా కళ్ళ ముంగట ఉండుడే ఇష్టమే.
లేదంటే అయిపోతుందా? మంచి జాబు, మంచి కుటుంబము, ఆడ బొచ్చడు పైసలు వస్తాయి. మంచిగా ఈడుంటే ఏమవుతుంది? ఏమి రాదు. చూద్దాం తీయ అప్పటి దాని గురించి ఇప్పుడు ఎందుకు, తర్వాత చూద్దాం తీ. కథ చూసుడేంది అయ్యా, చేస్తేనే నయమనిపిస్తుంది నాకైతే. పిల్లగానికి జాబు, ఈ చదువు ఆడి వెనక చదువుకోదా? జాబు వేయదా చెప్పు నీ బిడ్డ? చిన్నోడు కూడా చూసిండు, మన చిన్నోని కళ్ళ ముంగట ఉంటది బిడ్డ. ఇద్దరు ఒక కాడు ఉంటారు. రాని అలా వచ్చినాక మళ్ళీసారి అడుగుదాం తీ. గట్లన్నావు, మంచిగా ఉన్నది. దోస్తులు, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి, హైప్స్ ఇస్తూ ఉండండి దోస్తులు ప్లీజ్. మరి రేపటి వీడియోలో అయితే మరి ఇక్కడనేమో అనును సంజు లవ్లు ఉంటారు. మరి అక్కడనేమో అను వాళ్ళ మమ్మీ డాడీ ఏమో పెళ్ళికి ప్లానింగ్ చేసుకుంటారు. మరి ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది రేపటి వీడియోలో చూద్దాం దోస్తులు. కొంచెం లెంత్ తగ్గింది దోస్తులు, ప్లీజ్ ఏమనుకోకండి. ఎందుకంటే బాబు అస్సలు వీడియో ఏనిస్తలేడు, అందుకే కొంచెం లెంత్ తగ్గించినాం. ఇది సెకండ్ ఎపిసోడే కాబట్టి కొంచెం కొంచెం ముందు ముందు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దోస్తులు. ఈ సెకండ్ ఎపిసోడే కాబట్టి కొంచెం మీకు ముందు ఎలా జరుగుతుంది, తర్వాత ఎలా ఉంటుంది అనేది డీటెయిల్గా పెడదామని పెడుతున్నాం దోస్తులు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. బాయ్ దోస్తులు, ఉంటున్నాం.